మీ హార్మోన్ల రసాయన హెచ్చుతగ్గులు. మీరు వాటికి పెద్ద పేర్లు పెట్టడం ప్రారంభిస్తారు. భయం, అసాధ్యత, కోపం అనే నమూనా. నిజానికి నీకు ఎవరిపైనా కోపం లేదు. నీవు ప్రాథమికంగా మూర్ఖుడవు. నిందించుకునే బదులు నీవు మూర్ఖత్వానివి. వంటి అజ్ఞానం. మీరు మీ అజ్ఞానాన్ని సమర్థించుకోవడానికి ప్రయత్నిస్తారు. మీరు మీ అజ్ఞానాన్ని సమర్థించుకోవడానికి ప్రయత్నించినప్పుడు మీరు మూర్ఖులు అని మీకు గ్రహింపజేసే ఎవరిపైనైనా లేదా మీ అజ్ఞానాన్ని ఎత్తిచూపే ఎవరిపైనైనా కోపంగా ప్రవర్తించడానికి ప్రయత్నిస్తారు. జాగ్రత్తగా వినండి. మీరందరూ ప్రాథమికంగా మీ సమస్యలకు పెద్ద పేర్లు పెట్టడం మానేయాలి. మీ సమస్యలకు మూర్ఖుడా, వదులుగా, వింతగా, సరళమైన పేర్లు పెట్టుకో. అలా సరళమైన పేర్లు పెట్టుకో. అప్పుడు వాటిని శుభ్రం చేసుకోవడం మీకు సులభం అవుతుంది. ఎవరైనా మీ గాయాన్ని తాకినా మీరు వారిపై కోపడరు. మీరు వారిపై మారాం చేయరు. మీరు అర్థం చేసుకుంటారు. అవును, ఒక గాయం ఉంది. నేను దానిని నయం చేసుకోవాలి. అర్థం చేసుకోండి. తన సమస్యలను చూసే వ్యక్తి. అతనికి ఎవరు సహాయం చేయడానికి ప్రయత్నిస్తున్నారో, ఎవరు అతని బలహీనతను ఉపయోగించుకోవడానికి ప్రయత్నిస్తున్నారో తెలుస్తుంది. మీకు సహాయం చేయడానికి ఎవరు ప్రయత్నించినా వారి మద్దతు తీసుకోండి. వారు మీ ఆత్మీయులు. దోపిడీ చేయడానికి ఎవరు ప్రయత్నించినా మీరు వారిపై కోపం తెచ్చుకోవలసిన అవసరం లేదు. వారిని దూరంగా ఉంచండి.